వెల్కమ్ టు రాజనీతి. జగన్మోహన్ రెడ్డి 2.0 ఈసారి వేరుగా ఉంటుంది. 1.0లో నేను ప్రజల గురించి ఆలోచిస్తూ కార్యకర్తల గురించి పట్టించుకోలేదని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది నాయకులు ముఖ్య కార్యకర్తల సమావేశంలో చెప్పారు. ఈసారి కార్యకర్తల కోసం పనిచేస్తా, వాళ్ళ బాగోగులు చూస్తా అన్నారు. అంతవరకు బాగానే ఉంది. ఏ పార్టీ నాయకుడైనా అదే చెప్తాడు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను కార్యకర్తల కోసం పనిచేస్తా అని చెప్తారు, అదే చెప్పాడు. అయితే ఈయన 1.0లో కూడా, అంటే మొదటిసారి అధికారంలో ఉన్నప్పుడు కూడా కార్యకర్తలకు బాగానే దోచిపెట్టాడు. ఏపీ ఫైబర్ నెట్లో, డిజిటల్ కార్పొరేషన్లో, ప్రభుత్వంలో సలహాదారుల పేరుతో, ఉద్యోగుల పేరుతో వందల మంది కార్యకర్తలు నియమించారు. ఒక్కొక్కళ్ళకి మినిమం 40,000 నుంచి మ్యాక్సిమం 3 లక్షలు 4 లక్షల వరకు కూడా జీతాలు భత్యాలు ఇచ్చారు. అంటే ప్రభుత్వ సొమ్మును తన సొంత పార్టీ కార్యకర్తలకు దోచిపెట్టాడు. ఇవాళ అవన్నీ బయటకు వస్తున్నాయి. అయితే ఇక్కడ అభ్యంతరకరంగా మాట్లాడింది ఏంటంటే, రెండోసారి మళ్ళీ అధికారంలోకి వస్తే మన జోలికి వచ్చిన వాళ్ళ సంగతి ఒక్కొక్కరి సంగతి తేలుస్తానన్నాడు. అధికారులు, కార్యకర్తలు, నాయకులు ఎవరిని వదలను, అందరికీ వార్నింగ్ ఇస్తున్నా అన్నట్టుగా మాట్లాడారు ఆయన. పైగా ఏమవుతుంది, మహా అయితే ఒక 2-3 నెలలు జైల్లో పెడతారు. జైల్లో పెడితే ఏమవుతుంది, మళ్ళీ బయటకు వస్తాం, ఏం నష్టం ఏం జరగదు, నేను 16 నెలలు జైల్లో ఉన్నాను, బయటికి రాలేదా, ముఖ్యమంత్రిని కాలేదా అని కూడా మాట్లాడారు ఆయన. 16 నెలలు నన్ను జైల్లో పెట్టినారు. కేవలం రాజకీయంగా ఎదుగుతున్నాను అని ఒకే ఒక కారణంతో దొంగ కేసులు బనాయించారు. 16 నెలలు జైల్లో పెట్టినారు. కానీ ఏమైంది, బయటికి రాలా, ముఖ్యమంత్రి కాలా. ప్రతి ఒక్కరు ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా ఇంతే. మహా చేస్తే వీళ్ళు ఏం చేయగలుగుతారు, దొంగ కేసులు పెడతారు. మహా అయితే 3 నెలలు లోపల వేస్తారు. 3 నెలల తర్వాత మళ్ళా వస్తాం. ఎవరెవరైతే మిమ్మల్ని జైల్లో పెట్టే కార్యక్రమం ఎవరెవరైతే చేస్తారో, మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోండి, చెడు చేసిన వాడిని గుర్తుపెట్టుకోండి. ఇద్దరిని గుర్తుపెట్టుకోమని చెప్తాను. చూశారు కదా, ఇప్పుడు అతను ఏం చెప్తున్నాడు, కార్యకర్తలకి జైలుకి వెళ్ళి వస్తే నష్టం ఏంటంటున్నారు. పైగా చెప్పే తీరు చూడండి, ఎంత అహంకారపూరితంగా చెప్తున్నాడో. బయటికి రాలా, ముఖ్యమంత్రిని కాలా అంట. అంటే ఏంటి, మీరు ఏదైనా చేయండి, ఏం కాదు అని ఒక రకంగా అభయం ఇస్తున్నట్టు లెక్క. ఏం చేసి జైలుకి వెళ్ళినా మనం అధికారంలోకి వస్తాం, మీకు పదవులు ఇస్తా, మీకు న్యాయం చేస్తా అని మాట్లాడుతున్నట్టుగా ఉంది. అంటే రెచ్చగొడుతున్నాడు కార్యకర్తలు. పైగా 30 ఏళ్ళు పరిపాలిస్తాం, గుర్తుపెట్టుకోండి అని కూడా చెప్తున్నాడు. ఇంతకుముందు కూడా అన్నాడు ఇట్లాగే, ఇంకో 25 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రిని అన్నాడు. ఇంక వైనాట్ 175 అన్నాడు, అన్నీ పోయినాయి. ఇప్పుడు మళ్ళీ 30 ఏళ్ళు నేనే అంటున్నాడు. 30 ఏళ్ళు అంటే ఇప్పుడు ఆయనకి 53 ఏళ్ళు అంతా ఉన్నాయనుకుంటా, 54 ఏళ్ళు, అంటే 85 ఏళ్ళు వచ్చిందాకా నేను ఉంటా అన్నట్టు చెప్తున్నాడు. రేపేం జరుగుద్దో ఎవరికి తెలియదు, కానీ ఆయన నమ్మకానికి మాత్రం నిజంగా శభాష్ చెప్పాలి. సరే, ఆయన నమ్మకం ఎట్లా ఉన్నా ఆయన వ్యాఖ్యలు మాత్రం వ్యూహాత్మకం అండి. దీని మీద 2-3 రకాల అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఒక అభిప్రాయం ఏంటంటే, పార్టీలోంచి నాయకులంతా జారిపోతున్నారు, సీనియర్లు కూడా పోతున్నారు, విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు పోతున్నారు, రాబోయే రోజుల్లో ఇంకొంతమంది బయటికి వెళ్ళిపోతారు, ఒక 3-4 రాజ్యసభ సభ్యులు కూడా క్యూలో ఉన్నారన్న వార్తలు ఉన్నాయి. అదే సమయంలో మొన్నటిదాకా మెత్తగా ఉన్న ప్రభుత్వం గట్టిగా చర్యలు మొదలుపెట్టింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవహారం మీద విచారణ మొదలుపెట్టారు. ఆ ఇష్యూలో సీరియస్గా ఉన్నారు. ఆయన అటవీ భూముల ఆక్రమణ దగ్గర నుంచి ఫైల్ దహనం కేసు దాకా. తర్వాత లిక్కర్ కేసులో గట్టిగా ముందుకెళ్తున్నారు. ఈ లిక్కర్ కుంభకోణం మీద సిట్ వేశారు. దీనిలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, విజయసాయి రెడ్డి, జగన్తో సహా అందరూ ఇరుక్కునే అవకాశం ఉంది. సిట్లో కూడా ఈసారి కొంచెం గట్టి అధికారులనే వేశారు. మామూలుగా సిట్లో ఎవరినో వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా చూడకుండా గతంలో కొన్ని సిట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల అధికారులను వేసి విమర్శలు పాలయ్యారు. ఈసారి అలాంటి ప్రమాదం లేకుండా కొంచెం గట్టిగా ఉండే అధికారులనే వేశారు. విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ గారిని, అట్లాగే సుబ్బారాయుడు గారిని, ఇలాంటి వాళ్ళందరినీ పెట్టారు కాబట్టి గట్టిగా పనిచేయొచ్చు అని ఒక అంచనా ఉంది. అందుకే సాక్షి పేపర్లో వాళ్ళ మీద కూడా దుష్ప్రచారం మొదలుపెట్టారు. సిట్ అంతా కూడా టీడీపీ అనుకూలమైన అధికారులతో నింపేశారు. కింది నుంచి పై స్థాయి దాకా ఈ విచారణ ఇంకెలా ఉంటుందో అర్థం చేసుకోండి అన్నట్టుగా వాళ్ళు వార్తలు రాస్తున్నారు. ఈ కేసు ఇది జగన్ దాకా వెళ్ళే అవకాశం ఉంది. ఖచ్చితంగా అక్కడ దాకా వెళ్ళిందంటే ఈయన లోపలికి వెళ్లాల్సి వస్తుంది. అందుకే లోపలికి వెళ్తే ఇంకో 3-4 నెలల్లో బయటకు వస్తాం, పోయేదేముందని మాట్లాడాడు అనుకోవాలి. అంటే కార్యకర్తలు మనోధైర్యం దిగజారకుండా వాళ్ళ మనోధైర్యాన్ని పెంచేందుకు ఇలా మాట్లాడుతున్నాడని అనుకోవచ్చు. ఒక యాంగిల్ ఇది. ఇక దీనికి భిన్నంగా రెండో అభిప్రాయం కూడా ఉంది. అదేంటంటే, రాష్ట్రం గాడిలో పడుతుంది ఇప్పుడిప్పుడే. చంద్రబాబు నాయుడు గారు గత 6-7 నెలలుగా ఆయన నాయకత్వంలో ఏపీ దెబ్బతిన్న బ్రాండ్ ఇమేజ్ని ఇంప్రూవ్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. కొంత ఇంప్రూవ్ అవుతూ ఉంది కూడా. కేంద్రం నుంచి సహకారం ఉంది,
నిధుల పరంగా. అలాగే పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఏర్పడతా ఉంది. పెట్టుబడిదారులు కూడా కొంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్ చేయడానికి. దాదాపు ఇప్పటివరకు 7 నెలల కాలంలో 6 లక్షల కోట్ల పైన పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు. ఇవన్నీ కూడా వరుసగా గ్రౌండింగ్ అవుతున్నాయి. ఇలాంటి సమయంలో ఇప్పుడు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది కదా ఇవన్నీ వస్తే, అందుకే మళ్ళీ గేమ్ స్టార్ట్ చేసాడు అనుకోవాలి. మేనిఫెస్టోలో హామీలు ఇచ్చారు, అవన్నీ కూడా అమలు చేయట్లేదు అని చెప్పి మొదలుపెట్టేశాడు. ముందుగా విద్యా దీవెన మీద మేము ధర్నాలు చేస్తా ఉన్నాడు, ఇప్పుడు 3 వాయిదాలు వేశాడు. అలాగే విద్యుత్ బిల్లుల మీద కూడా ఒకసారి ధర్నాలని మొదలుపెట్టాడు, రైతుల ధర్నాలని మొదలుపెట్టాడు. బట్ ప్రజల్లోంచి అంత రెస్పాన్స్ రాలేదు. అందుకే ఏదో ఒక రకంగా క్షేత్రస్థాయిలో కార్యకర్తలను ఉసుగొలిపే ప్రయత్నాలు చేస్తున్నాడు అధికార పక్షం మీదకి. అంటే ప్రభుత్వం ఇదే రకంగా మెత్తగా ఉంటే మీదకి పంపిస్తాడు. పైగా నేను మళ్ళీ వస్తా, ఒక్కొక్కళ్ళ సంగతి తేలుస్తా అంటే జనరల్గానే అధికారులకు భయం ఉంటుంది. తర్వాత పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళకి కూడా భయం ఉంటుంది. తర్వాత ఈవెన్ అధికార పార్టీ కార్యకర్తలకు కూడా భయం ఉంటుంది. 5 ఏళ్ళు చూసాం ఈ జగన్మోహన్ రెడ్డిని, మళ్ళీ వచ్చాయంటే ఈసారి ఇంకా అరాచకం చేస్తాడనే భయం కూడా ఉంటుంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని హెచ్చరికలు జారీ చేస్తున్నట్టు అనుకోవాలి. పైగా ఈ జగన్ అనే భూతం చావలేదు, ఇది మళ్ళీ భూమిలోంచి బయటకు వచ్చే అవకాశం ఉందని ఒక అనుమానం కనుకుంటే పెట్టుబడిదారులు ఎవరో పైసా పెట్టుబడి పెట్టడానికి ముందుకు రారు. ఎవరైనా రారు, వాళ్ళైనా కాదు, మీరైనా నేనైనా ఎవరైనా ఆ పెట్టుబడికి నష్టం జరుగుతుంది, ఇబ్బంది పడతాం ఆ తర్వాత అనుకుంటే ఎవరు కూడా సాహసం చేయరు. సో పెట్టుబడిదారులు రాకపోతే ఉద్యోగాలు ఉండవు, రాష్ట్ర అభివృద్ధి ఉండదు, చంద్రబాబుకు మంచి పేరు ఉండదు. అందుకే ఇలాంటి బెదిరింపులు చేస్తున్నాడు అనుకోవాలి. పైగా అధికారులు కూడా చాలామంది మొన్నదాకా జగన్ ప్రభావంతోనే ఉన్నారు. ఇప్పటికీ చాలామంది ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు జగన్ భక్తులు ఉన్నారు. కొంతమంది దారికి వస్తూ ఉన్నారు. ఇలాంటి హెచ్చరికల మూలంగా అలాంటి వాళ్ళంతా కూడా రిజిడ్గా తయారవుతారు, ప్రభుత్వానికి సహకరించరు. పైగా జగన్ అవకతవకలు బయటపెట్టే సాహసం కూడా చెయ్యరు, ఇంకా ఇండైరెక్ట్గా కోఆపరేట్ చేస్తూనే ఉంటారు. మొన్న చూసాం కదా మనం కడప జిల్లాలో మైన్స్ వచ్చేసి ఆ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ రిలేటివ్స్కి ఎవరికో ఇచ్చారు, అలాగే అవినాష్ రెడ్డి అనుచరుడికి ఎవరికో ఇచ్చారని చెప్పి వార్తలు వచ్చినాయి. అలాంటి పనులు తెర వెనక చేస్తూ ఉంటారనమాట. సో 6 నెలల క్రితం చిత్తుగా ఓడి జనం చెప్పుతో కొట్టిన తీర్పు ఇచ్చిన తర్వాత 6 నెలలు కాకముందే జగన్మోహన్ రెడ్డి 2.0లో వస్తా, నేను భయంకరంగా విజృంభిస్తా, నేను ఒక్కొక్కళ్ళ సంగతి తేలుస్తా అని హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. అంటే అది బెక్క చచ్చిపోయిన కార్యకర్తల నాయకుల్లో మనోధైర్యం కల్పించడం కోసం, అలాగే టీడీపీ కింది స్థాయి నేతలు వాళ్ళు యాక్టివ్గా ఉండకుండా ఉండటానికి వాళ్ళని బెదిరించడం, ఉద్యోగులు పెట్టుబడిదారులను బెదిరించడం కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు అనుకోవాలి. అయితే 1.0లో 5 ఏళ్ల పాటు ఈయన పరిపాలన చూసి ఆ భయానక అనుభవాలన్నింటినీ కూడా గుర్తుంచుకున్న ప్రజలు 2.0కి ఎలాంటి ఛాన్స్ ఇవ్వరని నేను అనుకుంటున్నాను. Like, share and subscribe to Rajaniti channel.